సాధనకు స్వాగతం. సాధన అనేటటువంటిది జీవితంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులను అందించేటటువంటిది సాధన. సాధన అంటే కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. మనం నేర్చుకోవలసినటువంటి ఏ విషయమైనా మనకి జీవితంలో అనుభూతి ఇవ్వటానికి మనకు అవకాశాన్ని కల్పించి తద్వారా మనం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా సాధనలే అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సాధనలు చిన్నప్పటి నుంచి నడక నేర్చుకోవటం దగ్గర నుంచి నడక కూడా సాధనే. ఆ సమయంలో అది సాధన. ఒక చిన్న పిల్ల ఆ 7 నెలలో 8 నెలలో వచ్చిన దగ్గర నుంచి తను లేచి నడవాలని పరిగెత్తాలని ఇలా రకరకాలైనటువంటి భావాలు లోపల మొదలు ఎదలో కదులుతున్నా కేవలం తన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మాత్రమే చేయగలదు. అప్పుడప్పుడే ఏదైనా ఒక కుర్చీనో ఒక సోఫానో పట్టుకొని నిలబడగలిగేటటువంటి ఒక చిన్న పాప బాబు ఎవరైనా కావచ్చు, ఒక చిన్న బిడ్డ పరిగెత్తలేదు, కానీ మనసులో పరిగెత్తాలన్న భావం ఉంటుంది. ఆ భావమే వాళ్ళని ఒక్కొక్క అడుగు ముందుకు వేయటానికి అవకాశాన్ని ఇస్తుంది. తద్వారా వాళ్ళు అలా అడుగులు వేసుకుంటూ ఆ అడుగులు నడక పరిగెత్తేంత స్థితి వరకు వెళుతూ ఉంటుంది. అటువంటి సాధన నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ సాధనకి ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఆలోచించినట్లయితే మన లోపల నుంచే వస్తుంది. ప్రతి జీవి కూడా జీవితంలో ఎంతో కొంత వికాసం పొంది తద్వారా తాను పొందవలసినటువంటి ఎన్నో రకాలైన అనుభూతుల్ని పొందక తప్పదు. అది ఇన్విటబుల్. ఎందుకు మనం ఇన్విటబుల్ అనుకుంటున్నాం అంటే ప్రతి జీవి కూడా తాను తీసుకునేటటువంటి జన్మ ఎంతో కొంత నేర్చుకోవడానికి ఎంతో కొంత అనుభూతి చెందటానికే వస్తుంది. ఏ అనుభూతి లేకుండా ఎటువంటి పాఠం గుణపాఠం ఇలాంటివి లేకుండా ఆ జీవి అనేటటువంటిది జన్మించడం జరగదు. జన్మించింది అంటే కంపల్సరీగా దానికి అనుభూతి ఉండాల్సిందే. ఈ మధ్య ఒక 2-3 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. అది ఇక్కడ అమెరికాలో ఎక్కడో ఫిలడెల్ఫియా అనేటటువంటి ఒక ఊళ్ళో ఒక వీధిలో ఎంతో మంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మత్తు మారక ద్రవ్యాలకు బానిసైపోయి వాళ్ళు పడుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక వేదన. దాన్ని వాళ్ళు అనుకుంటారు అది ఒక ఆనంద స్థితి అనుకుంటారు, కానీ అది ఒక వేదనా స్థితి. మరి ఎందుకు వెళ్ళిపోతారు అంటే అది వారి అనేక జన్మల్లో వారికి ఉన్న కొన్ని అనుభూతుల కారణంగా కొన్నింటిని వాళ్ళ పొందాలి అనేటటువంటి తెలియకుండానే ఇన్విటబుల్ గా ఆ రూట్లోకి వెళ్ళిపోవటం, దానిలోంచి బయటపడలేకపోవటం, తిరిగి అందులోనే రోజుకట 20-30 మంది 40 మంది ఆ స్థితిలో అక్కడ చనిపోతూ ఉంటారని చెప్పినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకు అంటే మనిషి తాను అనుకున్న గమ్యం నుంచి కాకుండా పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో కొన్ని సందర్భాల్లో తిరిగి మళ్ళీ తన మార్గంలోకి తాను రాలేడు. ఇప్పుడు మనం ఒక కారు ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కారు ఒక సందర్భంలో పక్కకు వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే ఎలా మనం యాక్సిడెంట్ గురవుతామో అలాగే మన జీవితంలో కొన్ని సంఘటనల వల్ల ఒక మార్పు అనేటటువంటిది, ఆ మార్పులోంచి తిరిగి నార్మల్ కండిషన్లోకి కనుక రాలేకపోతే మనం తిరిగి మళ్ళీ యథాస్థితికి రాలేం. మరి అలా ఎలా రావటానికి కుదురుతుందండి అని గనక మనం చేసినట్టయితే అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళకి ఎవరైనా మంచి స్నేహితులు గనక ఉన్నట్లయితే ఆ స్నేహితులు తన స్నేహితుడి యొక్క ఉన్నతిని మంచిని బాగుని శ్రేయస్సుని కోరేవాడైతే వాడు మెల్లిగా ఆ స్నేహితుడికి నచ్చజెప్పుకొని ఆ స్నేహితుడిని మార్చుకోవటానికి కావాల్సినటువంటి అవకాశం మంచి స్నేహితుల వల్ల కలుగుతుంది మనకు. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆగస్టు 3 స్నేహితుల దినోత్సవంగా, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. స్నేహం అనేటటువంటిది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. స్నేహితులు లేని వాళ్ళు ఉండరు. స్నేహితుడు మాకు ఫ్రెండ్స్ లేరండి అన్నారంటే ఏదో తేడా ఉందని అర్థం. అంటే వీళ్ళలో ఏదో స్నేహం చేసుకోవటానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ లేవు. అయినా కూడా మనకి స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి మనకు మొట్టమొదటిసారిగా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, ఇది వెరీ ఫస్ట్ టైం మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరితోటో మనకు తెలియకుండానే ఒక మైండ్ సెట్ అవుతుంది. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తే కూడా మనకి అవతల వాడితో ఒక మైండ్ సెట్ అవుతుంది. తద్వారా వాడు ఫ్రెండ్ అవుతాడు. అది ఎంతకాలం ఉంటాడు మనకు తెలియదు. అలాంటి స్నేహం జీవితాంతం కొనసాగచ్చు, లేదా ఆ క్లాస్ తోటి అయిపోవచ్చు, ఆ రోజుతోటి కూడా అయిపోవచ్చు. తెల్లారి వెళ్ళినప్పుడు ఇంకొకటితో మనకి స్నేహం కలవచ్చు.
ఏదో వీటితో ఉంటే ఇంకా బాగుందని అనిపించవచ్చు. అలాంటివి మనకి స్నేహంలో జరుగుతాయి. స్నేహానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే, ఏమిటి ఈ స్నేహాన్ని ఎలా నిర్వచిస్తాం? దానికి నిర్వచనం ఉందా? అది అనిర్వచనీయమైనది అని చెప్పుకున్నాం కదా. దాన్ని నిర్వచించలేవు. ఏదైనా ఒక దాన్ని మనం నిర్వచిస్తున్నాము అంటే దాని క్వాలిటీని మనం తగ్గించేస్తున్నాం. దాని ఒరిజినల్ స్టేట్ని మనం చెప్పలేం. ఓ స్వీట్ తిన్నాం, మీరు ఎంత అద్భుతంగా ఉంది ఆ స్వీటు అని దాని గురించి 1 గంట 2 గంటలు 3 గంటలు వర్ణించినా కూడా ఇంకా దాని క్వాలిటీకి రీచ్ కాలేమేమో అన్నంత మనం ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను రామకృష్ణ పరమహంస గారు ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మూలాధారం, మణిపూరం, ఇలా ఆయన ఒక్కొక్క కేంద్రాన్ని దాటుకుంటూ పైకి వెళుతూ ఏ కేంద్రంలో ఉన్నప్పుడు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, మనిషి ఎలా స్థితిలో ఉంటాడు అన్నది చెప్తూ ఉన్నప్పుడు మాకు మేమంతా మీరు అవన్నీ మాకు బాగా వివరించండి అంటే సరే అని ఆయన ధ్యానంలో ఉండి చెప్పడం మొదలుపెట్టాట. హృదయం వరకు ఏమో చెప్పగలిగాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆయన చెబుతున్నానని అనుకున్నాడు, కానీ ఆయన మౌన స్థితిని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారట చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు. 2-3 గంటల తర్వాత నేను చెప్పిందంతా మీకు అర్థమైందా అంటే, మీరు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes మాట్లాడారండి, ఆ తర్వాత మీరేం మాట్లాడలేదు అని చెప్పారట. అంటే కొన్నిటికి భాషకు అందవు. భాషకు అందని భావాల్ని ఎలా వ్యక్తం చేస్తాం? వ్యక్తం చేయలేం. అలా భాషకు అందని భావం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యక్తం చేయాలి అని అనుకున్నప్పుడు దాని పూర్తి భావాన్ని మనం వ్యక్తం చేసేటటువంటి భాష మన దగ్గర లేని కారణంగా అక్కడ మనకు మౌనం వచ్చేస్తుంది. అటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటిది స్నేహం. దానిని మనం పూర్తిగా మనం ఆ భావాన్ని మనం వ్యక్తపరచలేము. దానికి కావాల్సిన భాష మన దగ్గర లేదు. మౌనమే నీ భాష ఓమూగ మనస అనేటటువంటిది మనకు ఒక పాట ఉంది, బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి ఒక పాట. మౌనమే నీ భాష అంటే ఆ స్థితిలో నీ భాష మౌనమే. సార్ మీరు దాని గురించి చెప్పండి అంటే ఎంతని చెప్తాం? ఒక పాయింట్ తర్వాత నీ దగ్గర చెప్పడానికి ఏం లేదు. ఏదో కొంచెం వివరించగలవు కానీ దాన్ని నువ్వు పూర్తిగా వివరించలేవు. మనం భగవద్గీత గురించి చెప్పుకుంటున్నాం. భగవద్గీతలో నేను అనేటటువంటి తత్వం గురించి భగవంతుడు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఎలా వివరిస్తాడు? ఆ నేను నీలో నేనే ఉన్నప్పుడు ఆ నేను తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళాలి నువ్వు చెప్తున్నప్పుడు దానిని మనం ఇంకా దాని గురించి వివరించు అంటే మనం ఎలా చెప్పలేము. అలాగే మనం స్నేహం అనేటటువంటిది కూడా దానికి వయస్సుతో సంబంధం లేదు. ఏమిరా ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి, నీకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఏంటి అని మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. ఓ పిల్లవాడు ఉంటాడు, ఆయనకు ఒక పెద్దవాడు స్నేహితుడే ఉంటాడు. ఏమిటో తెలీదు, ఎందుకు తెలీదు. ఇద్దరు వృద్ధుల మధ్య మరి స్నేహం కావచ్చు, ఇద్దరు మిత్రుల చిన్నవాళ్ల మధ్య కావచ్చు, వయసుతో సంబంధం లేదు. ఆ స్నేహభావం అనిర్వచనీయమైనది. అంటే దైవం అనేటటువంటి తత్వాన్ని నువ్వు దాన్ని నిర్వచించలేవో అలాగే స్నేహాన్ని కూడా మనం నిర్వచించలేం. ప్రేమను కూడా మనం నిర్వచించలేం. వీ కెనాట్ డిఫైన్ దిస్ ఈజ్ ఎ ఫ్రెండ్షిప్, వీ కెనాట్ డిఫైన్ దిస్ ఈజ్ ఎ లవ్, వీ కెనాట్ డిఫైన్ దిస్ ఈజ్ ఎ ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్, ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉందని అనుకుంటున్నాం కదా, దాన్ని మనం చెప్పలేం. ఎందుకంటే అది భాషకందని భావం. ఆ భావాన్ని మీరు వ్యక్తపరచాలన్నా వ్యక్తపరచలేనటువంటిది అనమాట. అమ్మ ప్రేమ అలాంటిదే అని చెప్తారు. అయితే మాస్టర్ సివివి గారు ఫ్రెండ్షిప్ అనేటటువంటి దానికి ఒక చక్కటి నిర్వచనం చెప్పారు. ఆయన ఒక డెఫినేషన్. ఫ్రెండ్ మనం గనక ఆ ఎటిమలాజికల్గా దాని యొక్క శబ్దాన్ని తీసుకుంటే దాన్ని ఆయన ఎలా విభజించారంటే ఫ్రీ ఎండ్ అన్నారు. ఫ్రీ ఎండ్ అంటే ఆ ఎండ్ ఏదైతే ఉందో, ఆ ముగింపు ఏదైతే ఉందో ఫ్రీగా ఉంటుందట. అంటే చూడండి, దాన్ని కూడా మనం ఒక డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు పూర్తిగా మనం చెప్పుకోలేం. ఫ్రీ ఎండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ అన్నారు. అంటే నీకు ఎవరి దగ్గర అయితే నీ మనసు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫ్రీగా ఉండి నీలో ఉన్నటువంటి ఏ భావాన్నైనా పంచుకోవటానికి కావలసినటువంటి ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో, అంటే నీ మనసులో ఉన్నటువంటి ఎనీ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఎవరి దగ్గర అయితే నువ్వు ఫ్రీగా షేర్ చేసుకోగలవో అటువంటి వాడు నిజమైన స్నేహితుడు. వాడు కూడా ఆ విధంగా నీ దగ్గర ఆ భావాన్ని షేర్ చేసుకునేటటువంటి మైండ్ సెట్ నువ్వు కూడా కలిగి ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది దాన్ని మనం డిఫైన్ చేయలేము. అది నిజమైనటువంటి స్నేహం. అరే వీడి రహస్యాలు ఇవి అని వాడి బయట చెప్పేసేవాడు, మరి
మరి మన విషయాలు వాడికి చెప్తే ఎందుకు లేరా, వాడికి చెప్తే అవతల వాడికి వెళ్ళిపోతాయేమో అని భావించే అది స్నేహం ఎలా అవుతుంది? అది ప్రిటెండింగ్ ఫ్రెండ్షిప్. ఏదో అనుకుంటున్నాం మనం స్నేహితులు అని. అలాంటి వాళ్ళకంటే నీ హృదయంతో హృదయం కలిసినటువంటి నిజమైన స్నేహితులు ఉంటారు చూసారా, నిజమైన ప్రేమ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి స్నేహం అది ఇంత బాగుంటుందండి, ఇంత బాగోదండి అని చెప్పలేము. వాడి గురించి తలుచుకుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది మనకి కదా. ఈ భావం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మాకు స్నేహితులు లేరండి అని అనేవాళ్ళు ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఒక మంచి స్నేహితుడిని నీ జీవితంలో, అలాంటి అరమరికలు లేనటువంటి ఒక స్నేహితుడిని మన జీవితంలో సంపాదించుకోవటం అంటే అది నీకు ఎంతో అదృష్టం ఉండాలని చెప్తారు పెద్దలు. అటువంటి స్నేహితుల దినోత్సవం మనం ఆగస్టు 3వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. కాబట్టి స్నేహితులందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ సాధన ద్వారా మనం తెలియజేసుకుంటూ, స్నేహం అనేటటువంటిది పరమ పవిత్రమై ఉండాలి. ఎందుకంటే పవిత్రమైనటువంటి భావం నుంచే పవిత్రత పుడుతుంది. నీలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థం ఉండాలి. మనిషి స్వార్థం దాటి నిస్వార్థంలోకి ప్రవేశించినప్పుడే పవిత్రమైనటువంటి నిజమైనటువంటి ప్రేమతో కూడినటువంటి ఆ అరమరికలు లేనటువంటి, ఇందాక మాస్టర్ సివివి గారు చెప్పినటువంటి ఫ్రీ ఎండ్ అనేటటువంటిది అది మనకి అప్పుడు అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు ఎప్పుడు కూడా. ఎక్కడికక్కడ బ్లాకేజెస్ వస్తూనే ఉంటాయి. ఇద్దరు స్నేహితుల మైండ్ సెట్ లో ఒక బ్లాకేజ్ ఏర్పడింది అంటే, నన్ను అడిగితే ఇంకొక మాస్టర్ గారు చెప్తారనమాట, ఫిజికల్ ప్లేన్ లో కొట్టేసుకోవాలంటారు. అంటే మెంటల్ ప్లేన్ లో నీకు ఏదైనా ఒక బ్లాక్ వస్తే ఫిజికల్ ప్లేన్ లో కొట్టేసుకోవాలి, ఉంటే ఉంటుంది పోతే పోతుంది. కానీ ఆ భావం ఆధారంగా నీలో ఉన్న స్నేహం తెగిపోయింది అనుకో, అది నిజమైన స్నేహం కాదు, ఏదో టెంపరీ ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఎప్పుడూ కూడా లోపాలు లేని వ్యక్తి భూమి మీద లేడు. ఒక ఆయన రాశారు, ఆయన పేరేంటంటే పరమహంస పవనానంద అని ఒక ఆయన ఒక మాట అంటారు. ఆయన రాసిన ఒక గ్రంథంలో, కపాల మోక్షం అనేటటువంటి గ్రంథంలో ఆయన ఒక మాట అంటారు. ఏంటంటే బలహీనతలు లేని బలవంతుణ్ణి భగవంతుడు సృష్టించలేదు అని ఒక మాట అంటారు ఆయన. అది ఎంత అద్భుతం అంటే, మనిషిగా పుట్టిన తర్వాత భగవంతుడికి కూడా ఏదో ఒక బలహీనత ఉంటుందట. మరి కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా అభిమన్యుడు యుద్ధంలో చనిపోతే బాధపడతాడు కదా అని మనం ఒక సిమిలి, ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే, ఆ తత్వము శరీరంలో దిగొచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన ఆ మాట అన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, స్నేహం అంత బలంగా ఉండాలి. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. హలో నమస్తే అండి, మీ పేరండి? నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? నా పేరు మణికంఠ అండి, మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓ మణికంఠ గారు, మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి కాల్ చేశారు. అవునవును, రెండు మూడు సార్లు చేశాను మీ షోకి. అవును చేశారు. బాగున్నారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి, ఎలా జరుగుతుంది అక్కడ మీ శ్రావణ మాసం పండగలు? మాకు శ్రావణ మాసం మామూలే. ఏ దేశంలో ఉన్నా భారతీయులందరూ, ముఖ్యంగా తెలుగు వాళ్ళు అందరూ కూడా శ్రావణ మాసం పండగలు అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటారు. తద్వారా వాళ్ళు చాలా వైభవంగా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. సుఖ సంతోషాలతో కుటుంబాలు కలకలాడుతూ యవ్వన పూల తోటల వనంలా ఉండాలండి ప్రతి ఒక్క కుటుంబం. అవును, బాగుంది. చిగురించే పుష్పం ఎలా మనకి వికసిస్తుందో కుటుంబాలు కూడా అలా చిరునవ్వులతో ఆనందంగా సంతోషంలో మునిగి తేలాలండి. ఇంకో విషయం ఏంటంటే, బాధ వచ్చిందని కుంగిపోకూడదు, సంతోషం వచ్చిందని మురిసిపోకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవటమే జీవితం. సత్యం. అదండి, బాగుంది. అదే ఒకసారి పలకరిద్దామని చెప్పి వచ్చానండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. ధన్యవాదాలండి మణికంఠ గారు. థ్యాంక్ యూ అండి. మామూలుగా ఈ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం కదా, అలాంటి వాళ్ళని సంపాదించుకోవాలండి. ఎందుకంటే బలహీనతలు ఉంటాయి మనిషిలో, ఆ బలహీనతల్ని దాటాల్సినటువంటి బాధ్యత ఉంటాయి. క్షమించేయాలి. ఏదో వాడికి ఉన్న వీక్నెస్, వాడు ఏదో అలా అనుకున్నాడు అనే భావంతో ముందుకు వెళ్ళటంలోనే స్నేహంలో మాధుర్యం ఉంది. మామూలుగా చైనీస్లో కూడా సామెతలు ఉన్నాయని చెప్తారు. మామూలుగా ఇవన్నీ వికీపీడియాలో, యూట్యూబ్లో వచ్చినటువంటి విషయాలే, కొత్తగా ఏం లేవు. మనం ఇప్పుడు కొత్తగా చెప్పుకునేవి ఏం లేవు, అన్ని పాతవే. స్నేహం పాతపడిన కొద్దీ బాగుంటుంది అని అన్నాడు ఒక ఆయన.
పాతబడిన కొద్దీ ఎలా బాగుంటుంది అంటే నీ స్నేహాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు రుచి చూసినప్పుడు, ఆ స్నేహంలో ఎటువంటి అరమరికలు లేనప్పుడు, అది అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ స్నేహం అలా కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు స్నేహితులు ఒకచోటే ఉండాలని కూడా అవసరం లేదు అనేటటువంటిది ఒక కొత్త రూలు. బికాస్ ప్రపంచం అంతా కూడా ఒక చిన్న విలేజ్ అయిపోయిందని చెప్తారు కదా. అటువంటప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ద లేటెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఎవరితో అయినా ఎప్పుడైనా మనం ఫ్రెండ్షిప్ చేయవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మోసపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకు మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఫ్రెండ్షిప్ పేరుతోటి అనేక మోసాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత మోసాలు కానీ, ఆర్థిక పరమైన మోసాలు కానీ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఆ రకంగా మనం ఎన్నో చూస్తున్నాం ఈ రోజున పేపర్లలో కానీ, న్యూస్లో కానీ. ఏ రకంగానో ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకొని ఫేస్బుక్లో పరిచయం అయి తిరిగి కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది ఎటువంటి ఆ బంధం రకరకాలుగా ఏర్పడటం, రకరకాలుగా ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్న రోజుల్లో మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా, ఎటువంటి స్నేహం వల్ల మనకి శ్రేయస్సు, స్నేహంలో ముఖ్యమైనది శ్రేయస్సు, ప్రేయస్సు కాదు. ఇది కఠోపనిషత్తులో నచికేతుడికి యముడు చేసినటువంటి మొట్టమొదటి బోధ. శ్రేయస్సా ప్రేయస్సా అంటే వాడికి ఇష్టమనే మంచిదనే, గొప్పదని కాదండోయ్. గుడ్నెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ద గ్రేట్నెస్ అని చెప్పారు. నువ్వు మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయి, గొప్పగా ఉండటానికి. ఎందుకంటే గొప్పగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి అంటే నువ్వు చాలా కష్టపడాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ స్టేట్. మంచిగా ఉండాలంటే ఏం అక్కర్లేదంటే కింద కూర్చోవచ్చు, కింద ల్యాండ్ అయిన విమానంలాగా జీవితం సాగించవచ్చు. మరి గ్రేట్గా ఉండాలంటే ఆకాశంలో ఎగురుతున్న విమానంలాగా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇవన్నీ జీవితంలో జీవిత సత్యాలు. ఇవి మన ప్రతిదాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. వీ హ్యావ్ టు అప్లై దోస్ ప్రిన్సిపల్ టు అవర్ లైఫ్, దెన్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్. లేకపోతే ఏమవుతుందంటే ఏదో చెప్పారండి, బాగుందండి, ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు, ఏదో మనం అలా జీవితం కొనసాగించేస్తున్నాం. మాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫేస్బుక్లో నాకు ఒక 3,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. అది ఫేస్బుక్ ఫ్రెండ్స్. బట్ హౌ మెనీ ఆర్ ఇన్ యువర్ హార్ట్? సత్ హృదయ సంబంధం కలిగినటువంటి స్నేహితులు నీకు ఎంతమంది ఉన్నారు? ఏ స్నేహితుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావు? అదేదో వితౌట్ ఎనీ రీజన్, అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదని చెప్పాడు గౌతమ బుద్ధుడు. అంతేనా? శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు 100 మంది అయినా తక్కువే అన్నాడు వివేకానందుడు. ఇచ్చింది మర్చిపోవటం, పుచ్చుకుంది జ్ఞాపకం ఉంచుకోవటమే స్నేహం అన్నారు గాంధీ గారు. చాలా ఉన్నాయి. నీ తప్పును, నీ తెలివిని, తక్కువ పనులు నీ ముందే ఉంచేవాడు నిజమైన స్నేహితుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏం చేస్తామంటే మన స్నేహితుల్లో ఏదైనా ఒక వీక్నెస్ ఉందనుకోండి, మిస్అండర్స్టాండింగ్ ఉందనుకోండి, వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, వాడికి తప్ప ప్రపంచం అంతా చెప్తాం మనం. అది చాలా తప్పు అని ఎవరన్నారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నాడట. ఎవరైతే పొరపాటు చేశారో, ఎవరైతే తప్పు చేశారో, ఎక్కడైతే ఉన్నది ఈ విధమైనటువంటిది, ఇది కరెక్ట్ కాదని మనకు అనిపించిందో, నిజమైన స్నేహితుడు వాడి శ్రేయస్సు కోరతాడు. కాబట్టి ఒరేయ్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా చేయకూడదు అని వాడికి చెప్తాడు, ప్రపంచానికి చెప్పడు. ఒకవేళ ఎవడైనా అరే చూసారో వాడు ఎట్లా చేశాడో అని అన్నప్పుడు, లేరా వాడికి ఏదో వాడికి ఉండే వీక్నెస్ వాడికి ఉంటుంది, దానివల్ల ఇప్పుడు మనం దాన్ని అంతగా ఆలోచించాల్సిన పనే ఉంది అని చెప్తాడు నిజమైన స్నేహితుడు. అక్కడ ఉంది స్నేహం. మా మాస్టర్ సివివి గారు వచ్చారు కాబట్టి ఆయన గురించి ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఆయన ఒక యోగా స్కూల్ స్థాపించారు. ఆయన ఏం చెప్పారంటే యోగా ఫ్రెండ్స్ సొసైటీ అని పేరు పెట్టారు. యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితుల్లాగానే ఉండమన్నారు. ఏమండి మరి శిష్యులు, బంధం, గురువు గారు ఇవన్నీ అనుకునేటప్పటికీ నీకు రకరకాల బంధాలు వచ్చేస్తాయి స్నేహం మధ్య. అందుకే ఫ్రీ ఎండ్స్, యోగంలో కూడా ఫ్రీ ఎండ్స్. ఇక్కడ మనం భగవద్గీత గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి భగవద్గీతలో కూడా కృష్ణార్జునుల మధ్య ఉన్నదేంటండి? స్నేహమేగా. ముందంతా అదే కదా. అసలు భాగవతంలో 10వ స్కందం చదివితే అసలు కృష్ణుడు ఆ గోపికలతోటి, ఆ గోపబాలులతోటి ఎంత స్నేహంగా ఉన్నాడు. ఒక యోగభోక్త ప్రపంచాన్ని అంతా నియామకంగా ఉన్నట్టు కాలోస్మిన్ లోకక్షయత్కృత్ ప్రవృద్ధో అని చెప్తాడు కదా విశ్వరూప సందర్శనంలో. సమస్త లోకాల్ని నాశనం చేసేటటువంటి కాలస్వరూపుణ్ణి నేనని చెప్తాడు కదా.
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం అని చెప్పాడు కదా. నేను సూర్యుడికి నేనే చెప్పానని చెప్పాడు కదా అర్జునుడు, కృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలులతో కూర్చొని ఏ విధంగా చేశారండి? ఒక చక్కటి మన భాగవతం చదువుకుంటే తెలుస్తుంది మనకు. దానికి వాళ్ళు ఎలా వేళ్ల మధ్యలో ఊరగాయ ముక్కలు పెట్టుకొని వాళ్ళందరినీ ఊరించుకుంటూ, వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కృష్ణుడిని వాళ్ళని ఓ పక్క నుంచి ఒక పోటు పొడుస్తూ గుద్దుతూ తంతూ వాళ్ళు ఎలా ఆడుకున్నారండి. ఎటువంటి కృష్ణుడు, వీళ్ళందరూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి యోగ స్థితి, ఆ ఆనందమైనటువంటి స్థితిలో వాళ్ళు కృష్ణుడితో గడిపినటువంటి మధుర క్షణాలు. వాడు అంటే ఒకళ్ళు అంటారట, స్నేహం అంటే ఏం లేదురా పంచుకోవటమేరా అని చెప్తాడట. ఆ పద్యం ఒకసారి, మాటి మాటికి వేలు మడిచి యూరించుచు నొరగాయలు దినుచుండు నొక్క, ఒకని కంచములో దొడిసి చెయ్యన మృంగి చూడులేదని నోరు చూపు నొక్క, దేగురార్గురి చల్దులెలిమి దన్ను మాడి కూర్చొని కూర్చొని కుడుచు నొక్క, ఇన్నియుండగా పంచి ఇచ్చుట నెచ్చలి తన మనచు బంతెనగూడులాడునొకడు. పోతనగారు రాసినటువంటి పద్యం. కృష్ణుజూడు మనచు గుగురించి పలుమ్రోల మేలి భక్షరాశి మొసగునొకడు, నవ్వునొకడు, సకుల నవ్వించునొకడు, ముచ్చలాడునొకడు మరియునొకడు. అంటే అసలు అది ఒక అద్భుతమైనటువంటి పరమానందయోగ స్థితి. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడు? తనకు తాను తెలుసుగా, ఆయన ఎవరో ఆయనకి తెలుసుగా. తెలిసి కూడా అటువంటి వాళ్ళతో నేను ఎలాంటి వాణ్ణి, నేను ఎంతటి వాణ్ణి, నేను పరమేశ్వరుణ్ణి, పరమాత్మ స్వరూపుణ్ణి, ఈ జగత్తంతా నిండి ఉంది నేనే, ఈ జగత్తులో అణువులో ఉన్నటువంటి పరమ చైతన్య స్వరూపుణ్ణి నేనే, నేను లేనిదే ఈ జగత్తు లేదు, ఈ జగత్తంతా నాలోనే ఉంది అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వము కృష్ణుడైనప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆడుతుంటే, వీళ్ళందరూ నా మీద జోకులేస్తారా, వీళ్ళందరూ నాతోటి ఈ విధంగా నన్ను ఒక డొక్కలో దంతాడా, ఒకడేమో కర్రబెట్టి కొడతాడా, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అనుకోవద్దండి. కృష్ణుడు అనుకోవాలిగా, మన భాషలో చెప్పాలంటే. మరి అనుకోలేదు కదా, ఎందుకంటే సర్వాంతర్యామి. ఆ వాళ్ళలో ఉన్నది ఎవరు? ఆ చుట్టూ ఉన్న గోపబాలకుల్లో ఉన్నది ఎవరు? నేనే కదా. అందుకని వేరే భావం ఎలా ఉంటుంది? ఇంకొక రూపంలో ఆయన్నే తన్నుకుంటున్నాడు, ఇంకొక రూపంలో ఆయన్నే పరిహాసాలు ఆడుకుంటున్నాడు. ఇలా గనక మనం ఆలోచిస్తే దశమ స్కందంలో ఉన్నది ఎవరండి? కృష్ణుడేగా, మొత్తం ఆయనే. మళ్ళీ ఏం చెప్తున్నాడు? స్నేహం అంటే పంచుకోవటమేరా, అందరికీ పెట్టండి ఏం చెప్తున్నాడు. నీ భావాన్ని పంచుకో, నీ బాధని పంచుకో. అవతల వాడు కూడా వాడి బాధను పంచుకుంటే నీ దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఓదార్పు కలగాలి. ఇవన్నీ స్నేహం అండి. ఎందుకంటే దాన్ని మనం నిర్వచించలేము. మళ్ళీ నేను చెప్తున్నాను, ఏదో సరదాగా మనం కొంత దాని గురించి చెప్పుకోవాలి కాబట్టి మనం అలా చెప్పుకోవటమే. ఇదంతా చూసితే దేవతలు ఆశ్చర్యపోయారట. ఊరి నాయనో, ఏంటి అసలు వాళ్ళ అదృష్టం, ఆ గొప్ప బాలకుల అదృష్టం ఏంటి, వీళ్ళు ఆయన ఎవరు, వీళ్ళందరూ ఇలా ఉండిపోయారేంటి అనేటటువంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యంలో వాళ్ళు మునిగిపోయారట. మనతో మరొక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే మంగేష్ గారు, కవితనండి. బాగున్నారా? బాగున్నాం కవిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, చాలా ఇయర్స్ అయిపోయింది మీతో మాట్లాడి. చెప్పండి. ఎలా బాగున్నా అండి. వెరీ నైస్. స్నేహం అంటే కృష్ణుడు మీరు చెప్తున్నప్పుడు వింటూ కుచేలుడిది కూడా గుర్తొచ్చిందండి. బాగుంది. నేను తర్వాత అదే నా కంటిన్యూషన్ లో వస్తుంది, మీరు చెప్పండి. నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, నిజమైన స్నేహం అంటే తారతమ్యం లేనిది, అపురూపమైనది, అద్భుతమైనది, నిజాయితీ కూడుకున్నది, అంటే మన మనసుతో మనం మాట్లాడుకున్నట్టే అనేది నా భావన స్నేహం అంటే. కానీ ఆయన ఎందుకు బిడియపడ్డాడు అటుకులు ఇవ్వడానికి అనేది నాకు అనిపించింది. అది ఒక విధంగా స్నేహంతోనే పోలుస్తారండి. ఏదైనా అమ్మ కూతుర్లు కానీ తండ్రి కొడుకులు కానీ బాగుంటే వాళ్ళు తండ్రి కొడుకుల్లా ఉండరు, స్నేహితుల్లాగా ఉంటారు అంటారండి. అవును. ఇంకా కానీ ఎందుకో స్నేహం అనేది మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్కరే ఉంటారండి ప్రతి మనిషికి. నాకు తెలిసి నాకైతే ఒక్కళ్ళే ఉన్నారు. అది కానీ ఇంకొకటండి, భార్యాభర్తల్లో కూడా స్నేహం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందండి. సత్యం. ఇది నేను గమనించుకున్నా. ఎక్కడైతే
స్నేహం ఉంటుందో ఆ రిలేషను మనం చనిపోయినా నిలబడుతుంది అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. అది ఎగ్జాంపుల్ అండి. ఎందుకు అంటే కొబ్బరి నీళ్ళు లాంటిదండి. అది లోపల ఉంటాయి నీళ్లు, ఎటువంటి మాలిన్యం పొందని నీరు ఏదన్నా ఉంది అంటే కొబ్బరి నీళ్ళే కదండి. అలాంటిదే స్నేహం. దాంట్లో నీళ్లు ఉంటాయని తెలుసు, కొబ్బరి ఉంటుందని తెలుసు, కానీ క్వాంటిటీ ఎంత ఉంది ఎవరికీ తెలియదు దాన్ని విప్పే వరకు. సత్యం. చాలా బాగుంది. స్నేహం కూడా అవసరం వచ్చినప్పుడు, నాకు అలాంటి స్నేహితుడే శ్రీను అని ఉన్నాడండి. ఒకప్పుడు స్నేహం అంటే స్నేహాన్ని స్నేహం లాగానే చూసేవాళ్ళం అండి. ఇప్పుడు స్నేహానికి, వ్యామోహాలకి, ఆకర్షణలకి తేడా తెలియట్లేదండి పిల్లలకి చాలా వరకు. ఆ తప్పు పిల్లలది కాదు, అలా క్రియేట్ చేసిన పేరెంట్స్ది అనేది నా నమ్మకం. వాళ్ళకి వివరించలేక ఫోన్లు ఇచ్చేసి వదిలేసి, కొంచెం మనం వాళ్ళకి ఏది ఎలా అనేది, ఇప్పుడు ఒక మంచి మాట వింటుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటేనండి, మంచి మాట కూడా అవసరం అండి ఈ రోజుల్లో. ఉదయాన్నే లేచి ఏదైనా మంచి మాట వినాలి అంటారు. ఒక సుప్రభాతం విని ఒక మంచి మాట, ప్రవచనం ఏదో ఒకటి పెట్టుకుని వింటూ ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ అనేది మైండ్ ను కూడా క్లియర్ చేస్తుంది అనిపిస్తుంది అండి. అట్లాంటిదే. అందుకే ఆ స్నేహ భావం అనేది మాటతో సంబంధం ఉంటుంది. ఆ మాట వలన మనసులో నిలిచిపోయి అది ఎల్లకాలం ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మంచి విషయాలు చెప్పారు. చాలా బాగున్నాయి మీరు చెప్పినవి. అలాగే మీరు ఒక ప్రశ్న లాంటిది అడిగారు, ఎందుకు కుచేలుడు ఆ విధంగా కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అనేటటువంటిది. అది ఎలా అనుకోవాలంటే, మరి కృష్ణుడు ఆ స్థితిలో ఉన్నాడు కదా, మరి నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, ఒక చిన్న అనుమానం ఆయన మనసులో వచ్చింది అంతే తప్ప, అది కృష్ణుడు నిజంగా తనని అలా చేస్తాడనే భావన గనక ఉన్నట్లయితే ఆయన కూడా కృష్ణతత్వంతో నిండిపోయే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఎంత రకమైన భగవంతుడి భక్తులం అయినా కూడా, మనం ఎన్నో పూజలు చేసినా, భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి మనకు విశ్వాసం ఉన్నా కూడా, ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఒకవేళ మనకి అవుతుందంటావా అనే ఒక చిన్న అనుమానం మనలో ఎలా కలుగుతుందో అటువంటిదే కలిగింది. తర్వాత అది ఆయనకి క్లియర్ అయిపోయింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పిల్లలు దీనికి సంబంధించింది మనం చెప్పాలి అంటే, ఈ రోజున తల్లిదండ్రులు చెప్పింది వినటం కంటే కూడా యూట్యూబ్లో ఎవడో చెప్పిన దానికే ఎక్కువ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటటువంటిది ఈ జనరేషన్లో మరి దురదృష్టవశాత్తు జరుగుతోంది. దానికి మనం పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఉండటం అన్నది ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అది జరగని పని, కానీ తప్పదు. కాకపోతే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి పాజిటివ్గా అని మాత్రం పెద్దవాళ్ళు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని వాళ్ళు ఎంతవరకు పాటిస్తారో, సాధారణంగా మనం కొంతమంది చూస్తూ ఉంటాం, 8 గంటల కాగానే ఇంటర్నెట్ కట్టేయటం, లేదంటే సెల్ ఫోన్ తీసేసుకొని పెట్టిలో పెట్టేయటం. కొన్ని మంచివే, కానీ అదేమవుతుందంటే మన దగ్గర ఉన్నంత కాలం మనం ఒక గ్రిప్లో వాళ్ళని పెట్టచ్చు, కానీ ఆ తర్వాత బహుశా మనం వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చి, సపోజ్ ఏ కాలేజీకో ఇండిపెండెంట్గా వెళ్ళిపోయిన తర్వాత, ఆ చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న నన్ను సరిగా ఇట్లా అన్ని రిస్ట్రిక్ట్ చేశారు, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది అనేటటువంటి ఒక ఇదితోటి వాళ్ళు మళ్ళీ కొంచెం ఓవర్ ఫ్రీ అయిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ వాకింగ్ ఆన్ రేజర్ ఎడ్జ్. ఇప్పుడు ఉన్నటువంటి యువతతోటి ఎలా ఉందంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితే. ఎందుకంటే ఒకప్పుడు లేనటువంటి ఒక దరిద్రమైనటువంటి భావన ఇప్పుడు ఏంటంటే మనోభావాలు దెబ్బతింటాం అనేటటువంటిది ఒకటి ఉంది. అదేమిటో ప్రతిదానికి ఎందుకు దెబ్బతింటాయో తెలియదు. మరి అదేదో గోడకు ఏదో దెబ్బతిన్నట్టుగా మనోభావం దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుందో తెలియదు. అటువంటి స్థితి పిల్లలు పేరెంట్స్ మధ్య ఉంది, అటువంటి స్థితి స్నేహితుల మధ్య ఉంది, అటువంటి స్థితి ప్రతి సందర్భంలో మనకు కనపడుతోంది. అంటే వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ఎనీ అదర్స్ ఒపీనియన్స్ ఆర్ డెసిషన్స్. ఇఫ్ ఎనీవన్ సేస్ మంచిదిరా నాన్న అని చెప్తే తీసుకునేటటువంటి స్థితిలో మనం లేము. అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో అవన్నీ కూడా పిల్లలతోటి స్నేహపూర్వకంగానే ఉండి స్నేహంగానే చేయాలి. అలాగే భార్యాభర్తల మధ్య స్నేహం ఉండాలి, అన్నదమ్ముల మధ్య స్నేహం ఉండాలి, తల్లిదండ్రులతోటి కూడా కొన్ని సందర్భాల్లో ఒక పాయింట్ దాటిన తర్వాత పేరెంట్స్కి బిడ్డలకి మధ్య కూడా స్నేహభావం రావాలి. ఆ బిడ్డ వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర తన మనసులో భావాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు కల్పించాలి.
ఆ ఇది ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. లేకపోతే పిల్లలు వాళ్ళ భావాన్ని పూర్తిగా తల్లిదండ్రులకి చెప్పరు. చెప్పకపోవటం అనేటటువంటిది చాలా పెద్ద బ్లాకేజ్, అది పెద్ద అడ్డంకి. అది దానిని తీయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. సో ఇవన్నీ మనం చూసుకుంటూ కనుక ఉన్నట్లయితే అందుకే ఇచ్చారు. అందుకే పొద్దున్నే మన వాళ్ళు ఏం చెప్తారండి మన దాంట్లో, ఏమంటే పొద్దున్నే ఇంట్లో ఒక చక్కటి సంగీతం పెట్టండి, లేదంటే ఒక చక్కటి సూక్తులు పెట్టండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు కానీ, ఇండియాలో ఉన్నవాళ్ళు కానీ మరి పూర్తిగా అందులో చెప్పిన భావాలు ఎక్కడ అర్థం అవుతున్నాయి అంటే ఈ జనరేషన్ కూడా అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లోకి మన మన పురాణాల్లో కానీ మన భగవద్గీతలో కానీ చెప్పినటువంటి భావాన్ని తీసుకురావట్లా. ఇంకా ఎంతసేపు పాండిత్యంతో ఆ లెవెల్లోనే మాట్లాడుతున్నారు కానీ నీ జీవితంలో నీకు దాన్ని ఎలా అన్వయించుకొని దాన్ని నువ్వు దాటవచ్చు, నీలో ఉన్న వీక్నెస్ ని అనేటటువంటి దానికి భగవద్గీతను కానీ మన పురాణాల్లో చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ కథల్లో ఇచ్చినటువంటి ఆ సింబాలిజం ఆ సంకేతాల ఆధారంగా దాన్ని నీ జీవితానికి అన్వయించుకోకపోతే అది మనకి ఎప్పటికీ కూడా మనం వీటిలోంచి బయటపడం, ఇరుక్కుపోయే ఉంటాం మనం. అది తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించుకోవాలి, గురువులు గమనించుకోవాలి, మాట్లాడేవాళ్ళు గమనించుకోవాలి, అందరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్నేహితుడి యొక్క శ్రేయస్సుని కోరేటటువంటి వాడే నిజమైన స్నేహితుడు. అటువంటి స్నేహం మనకి కృష్ణార్జునులో కనిపిస్తుంది. ఎందుకు? అర్జునుడి యొక్క శ్రేయస్సును కాంక్షించే భగవద్గీత చెప్తున్నాడు. అర్జునుడు ఏం చేశాడు? మాయామోహంలోనూ మమకార బంధంలో పడిపోయి వీళ్ళందరినీ నా వాళ్ళతో నేను యుద్ధం చేయటం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన సఖుడు, తనకి ఇష్టమైన వాడు అయినటువంటి అర్జునుడికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించి తత్వబోధ చేసి అర్జునుడి యొక్క శ్రేయస్సును కాంక్షించి చెప్తాడు. అందుకే తర్వాత మనకి విభూతి యోగ విశ్వరూప సందర్శనంలో వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడు అంటాడు, నేను నిన్ను రకరకాలుగా భావించాను, స్నేహితుడు అనుకున్నాను, బంధువు అనుకున్నాను, మరి ఇంకొక రకంగా అనుకున్నాను, ఇన్ని రకాలుగా భావించాను, కానీ నువ్వేంటో నాకు ఇప్పుడు తెలిసిందని చెప్తాడు. ఎందుకు చెప్తున్నానంటే స్నేహము, ప్రేమ, దైవము ఈ మూడిటికి మధ్యలో భేదం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ స్నేహం పవిత్రమైందో, ఎప్పుడైతే నీ స్నేహంలో తారతమ్యాలు లేవో, అరమరికలు లేవో, అవతలవాడి ఒకళ్ళకొకళ్ళు శ్రేయస్సును కాంక్షించి హృదయ సంబంధమైనటువంటి ఆ బంధం కలిగి ఉన్నారో, ప్రేమ కూడా అదే. అది ఇద్దరు మగవాళ్ళ మధ్య, ఇద్దరు స్త్రీల మధ్య దీనికి సంబంధం లేదు. కానీ ప్రపంచంలో మనకున్నటువంటి అతి నీచమైన దరిద్రమైనటువంటి భావజాలంతో మనం రకరకాలుగా మనం భావిస్తూ ఉంటాం. ఒక అమ్మాయి అబ్బాయి స్నేహం చేశాడంటే ఇక వేరే భావన రాని ఒక దుస్థితిలోకి మనం ప్రస్తుతం ఉన్నాం. దాని నుంచి ఇప్పుడు ఎలా బయటపడతాం? సార్ మేము బయటపడం, ప్రపంచాన్ని చూస్తున్నావు సరే, వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ పవిత్రతను చూస్తున్నావా? సార్ మీరు దీన్ని అందరితోటి మనం ఇలా కట్టలేం కదా, నిజం, సత్యం. అది అందరినీ ఒక తాటి మీద కట్టలేము. కానీ ఎక్కడైతే నువ్వు దాన్ని పవిత్రమని భావించావో అక్కడ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో, అందరినీ అని నేను అంటలా. సో అటువంటి పవిత్రమైనటువంటిదే ప్రేమ, అటువంటి పవిత్రమైనటువంటిదే పరిశుద్ధమైనటువంటిదే. ఎలా అయితే ప్రతి మనిషి హృదయంలో ప్రేమ ఉందో, ఎలా అయితే ప్రతి మనిషి హృదయంలో ప్రతి మనిషిలో ప్రాణం ఉందో, ఎలా అయితే ప్రతి మనిషి హృదయంలో తానై ఈ నేను అనేటటువంటిది ఉన్నదో, ఏది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి నేను ఉన్నదో, అలాగే స్నేహం కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ లవ్. ఆ ఉద్దేశంతో ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఇంత విషయం చెప్పిన తర్వాత ఏమన్నాడు ఇక్కడ? నువ్వేంటో నాకు అర్థమైంది, పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఏంటి? నువ్వు స్వయంగా చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అని అన్నాడు. వాడు వీడి చెబితే కాదు, నువ్వు ఎంతో మంది మహర్షులు చెప్పారు, ఎంతో మంది చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెబుతూ నువ్వు చెబితే నాకు అర్థమైంది అంటే దాని అర్థం ఏంటండి? వాళ్ళు చెబితే అర్థం కాలేదనా? కాదు, స్వయంగా నువ్వే చెప్తున్నావు కాబట్టి నాకు అర్థమైంది. వాళ్ళందరూ వాళ్ళ అనుభవంగా చెప్పారు, వాళ్ళ ఇదిగా వాళ్ళు పొందినటువంటి
రకరకాల అనుభూతుల ద్వారా ఇది అని చెప్పారు. కానీ స్వయంగా నువ్వు చెప్తున్నావు కదా, కాబట్టి ఇప్పుడు పరిపూర్ణమైంది, ఐఎమ్ ఫుల్ఫిల్డ్. ఎందుకని? నేను అర్థం చేసుకోవాలని నాలో ఉన్న నువ్వు సంకల్పించావు. ఎందుకు సంకల్పించావు? ముందు చెప్పాడు కదా, నీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి అన్నాడు, నీ మీద ఉన్నటువంటి స్నేహంతో అన్నాడు. నువ్వు నీ మీద నువ్వు నీ శ్రేయస్సును నేను కాంక్షించాను కాబట్టి, నువ్వు బాగుండాలి కాబట్టి, రేపు నీకు ఇతరత్రా ఎట్లాంటి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి, అర్జునుడు మమ్మల్ని అందరినీ చూసి యుద్ధం చేయలేక భయపడి పారిపోయాడు, ఒక పిరికి పందా అని ప్రపంచం అనుకోవటం నీ గురించి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నాకు నిజమైన మిత్రుడివి, నువ్వు నాకు నిజమైన భక్తుడివి, నువ్వు నాకు నిజమైన సఖుడివి. బంధుత్వం పక్కన పడేయండి. మా బావమరిది కాబట్టి చెప్పాను, మా అన్నయ్య కాబట్టి చెప్పాను, మా తమ్ముడు కాబట్టి చెప్పాను, ఆ పలానా వాడికి వేలు విడిచిన వాడు, ఇది లేదు ఇక్కడ కృష్ణుడి దగ్గర. డైరెక్ట్గా సూటిగా ఉంటుంది ఎప్పుడైనా. డొక్క తిరుగుడు అనేటటువంటిది లేదు. నువ్వు స్వయంగా చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు కాబట్టి అది కంప్లీట్ అయింది. అంతకుముందు వాళ్ళందరూ చెప్పారు కానీ నాకు సరిపోలేదు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఎందుకు? నాలో నువ్వు ఉన్నావు కాబట్టి చెప్పావు కదా, నీలో ఉంది నేనే అని చెప్పాడు కదా అందులో రాజవిద్య రాజగుహ్య యోగంలో. ఈ నేను అనేటటువంటిదండి, దానికి అంతు లేదండి. అదే చెప్తాడు తర్వాత, మనకు అప్పుడు తెలుస్తుంది అని. ఏమంటున్నాడు? అన్నీ నువ్వే, బానే ఉంది, దేవతలకి తెలియదు అని చెప్పాడు అనుకున్నాం కదా. దేవతలు నేను గుర్తించట్లా. ఎందుకు? వాళ్ళ ధర్మాలను నిర్వర్తించడంతో బిజీగా ఉన్నారు వాళ్ళ ధర్మాలు ఏమిటి? నిప్పు వేడిగా ఉంటుంది, నీరు పల్లానికి వెళ్తుంది, నిప్పు ఎలాగో ఎప్పుడు జ్వాల పైకే వెళ్తుంది, కిందకి వెళ్ళదు, గాలి స్పర్శనిస్తుంది, గాలి వీస్తుంది. ఇవా రకరకాలైనటువంటి ధర్మాలు ఉన్నాయి కదా. ఆ ధర్మాల్లో ఉన్న ప్రజ్ఞలే దేవతలు అని చెప్పుకున్నాం కదా. వాటిని ఆ ఇంటెలిజెన్సెస్ అవే కదా దేవతలు. మన శరీరంలో నీరుంది, ఇలా చెప్పుకున్నాం మనం. అటువంటి ధర్మాలు నిర్వర్తించడంతో బిజీగా ఉన్నారు. నేను ఎవరి వల్ల ధర్మాలు నిర్వర్తిస్తున్నానో వాళ్ళకి తెలియదు అని చెప్పాడు. ఇక వాళ్ళకే తెలియకపోతే మరి రాక్షసులకి ఎలా తెలుస్తుందంటే, దానవులకి అసలు తెలియదు అని చెప్పాడు. దానవులకి తెలియకపోవడం అంటే, దానవులంటే అహంకారంతో ఉండే, అహంకారం అంటే వాడికి పొగరండి కాదు, అహంకారం అంటే పొగరు కాదు, నేను వేరుగా ఉన్నాననే భావన. ఏ నేనైతే నేనై ఉందో ఆ నేను కాదు, నేను వేరుగా ఉన్నాను, నా పేరు ఇది, మా ఊరిది, ఇలా మనం వేరుగా భావించడం ఏదైతే ఉందో దానివల్ల ఏం చేస్తాం? మనం మిగిలిన ప్రపంచాన్ని గుణాల రూపంలో చూస్తాం. అరే వాడితో ఫ్రెండ్షిప్ చేయకురా, వాడు మంచోడు కాదు. ఎందుకు? వాడు ఎక్కువగా ఇంటర్నెట్ చూస్తున్నాడు, లేదంటే వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ ఇచ్చారు. మా చిన్నప్పుడు మా రెండో వాడి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ చెప్పారట, నువ్వు ఆ శ్రీకర్ తోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకు, వాళ్ళ ఇంట్లో వాడికి ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేవు, వాడిని అలా గాలికి వదిలేశారు అన్నట్టు మాట్లాడేట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న. అంటే చెప్తున్నా, అంటే గుణాల రూపంలో మనం చూస్తాం, అంతర్యామిగా చూడం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మానసిక గుణాలతోటి సంబంధం పెట్టుకున్నావో అప్పుడు ఏం కనపడుతుంది నీకు? అవతల వాళ్ళలో ఉన్న మంచి చెడ్డలే కనపడతాయి, అందరిలో ఉన్నవాడు కనపడడు. అండర్లైన్, ఇది మనం సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సినటువంటి ఒక వాక్యం. ఎప్పుడైతే మనము అవతల వాడిలో ఉన్న అంతర్యామని గుర్తించకుండా, చూడకుండా, కేవలము మానసిక గుణాలు అంటే మెంటల్ టెండెన్సీస్ దానితోటే మనం సంబంధం పెట్టుకున్నామో, అప్పుడు అవతల వాళ్ళు వాడు మంచివాడండి, వీడు చెడ్డవాడండి, చిచ్చి అసలు వాడితో మాట్లాడకూడదండి, ఆ ఫ్యామిలీ అలాంటిదండి, ఇలా రకరకాలుగా మనం మాట్లాడతాం. ఆ ఫ్యామిలీకి బంధుత్వాలు, వాళ్ళ మధ్య ప్రేమలు లేవా? ఆ ఫ్యామిలీ అంటే ఇష్టపడని వాళ్ళు లేరా? ఆ పురుగు నీ బుర్రలో ఉంది. అది మా గురువుగారి భాషలో చెప్పాలంటే, వాడెవడో నీకు నచ్చట్లేదుట అంటే ఆ నచ్చకపోవటం అనేటటువంటి చెద పురుగు నీ బుర్రలో ఉందిరా, అవతల వాళ్ళలో లేదని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. దానవులు చూడలేకుంటున్నారంటే నువ్వు అంతర్యామిని చూడట్లా, గుణాలు చూస్తున్నావు. గుణాలు అంతర్యామిలో భాగమే, కానీ అవి అంతర్యామి కాదు. వీటికి మూలమైనటువంటి ప్రకృతికి మూలమైనటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపో నువ్వు. వీడిని పట్టుకోవటం కాదు, డైరెక్ట్గా వాడిని పట్టుకో. ఆఫీసులో పని అవ్వాలి, ఊరికే ప్యూన్ పట్టుకొని 10 రూపాయలు ఇచ్చి, లేదంటే ఇంకొకటికి 50 రూపాయలు ఇచ్చి కాదు, డైరెక్ట్గా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తున్నాడు.
అప్పుడు నీకు తెలుస్తుంది. మనకి ఇప్పుడే ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, జయ గారు, ప్రేమ, స్నేహం, దైవం ఇవన్నీ 3 అక్షరాలేనండి అని మనకు మెసేజ్ పెట్టారు. మీకు ఇంకో విషయం చెప్తాను. అసలు ఇవాళ నేను మాట్లాడాలనుకున్నది అర్జునుడు వేసిన ప్రశ్నలకి కావాల్సినటువంటి కంటిన్యూషన్లో నేను మాట్లాడదాం అనుకున్నా. ఈ కార్యక్రమం మొదలవటానికి ముందు ఈ జయ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి, అడ్వాన్స్డ్ అని పెట్టారు. అప్పుడు నేను చూశాను, ఓహో ఆగస్టు 3 మనకు స్నేహితుల దినోత్సవం వస్తుంది. ఈ స్నేహానికి సంబంధించినటువంటి ఈ విషయం మనం చర్చించుకోవడానికి ప్రేరణ ఆవిడ పెట్టిన మెసేజ్. అక్కడి నుంచి మనకి మన స్నేహాన్ని భగవద్గీతతో మనం లింకప్ చేసుకోవాలి కదా. మన జీవితంలో ఆ స్నేహానికి ఈ భగవద్గీతకి లింకప్ ఎక్కడ కలుపుకోవాలి? నేననేటటువంటి కృష్ణుడు, నేననేటటువంటి అర్జునుడికి చేస్తున్నటువంటి జ్ఞాన బోధ. ఈ అర్జునుడు అనేటటువంటి నేను అజ్ఞానం అనే చీకట్లో ఉండటం వల్ల ఆ అర్జునుడిలోనే ఉన్నటువంటి నేను అనేటటువంటి అసలైన వెలుగు ఈ నేను అనేటటువంటి అర్జునుడిలో జ్ఞాన దీపాన్ని వెలిగించినప్పుడు అప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఆ నేనే నా ముందు ఎదురుగుండా కృష్ణుడుగా ఉంది, అదే పరమాత్మ, అదే పరంధాముడు, అదే అన్నిటికీ సత్యము, ఆయనే పురుషోత్తముడు, సకల భూతాలకి సృష్టికర్త ఆయనే, ఆయనే దేవదేవుడు, ఆయనే జగత్పతి, ఆయన ఉండబట్టే ఈ జగత్తుంది అనేటటువంటిది నేననేటటువంటి వెలుగులో దర్శనం చేశాడు. అనేనే మనం ఇంగ్లీష్లో ఐయామ్ అంటాం. ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు కదా. మరి మౌంట్ సెనాయిలో అక్కడ ఫైర్, బుష్ ఆఫ్ ఫైర్ ఏదో అంటారు. మోసెస్ వెళ్ళినప్పుడు ఐయామ్ దట్ ఐయామ్. ఏం చెప్పాలి నువ్వు ఎవరంటే ఐయామ్ దట్ ఐయామ్ అంట. నేనైనా నేను. దాని తెలుగులో మనం మార్చుకుంటే అహం బ్రహ్మాస్మి, సోహమస్మి, తత్వమసి, ఇవన్నీ వీటన్నిటికీ మూలం అదే. మీరు ఏ పురాణం చదవండి, ఏదైనా చదవండి, బైబిల్ చదవండి, లేదంటే ఖురాన్ చదవండి, ఇంకొక మత గ్రంథం చదవండి, మత గ్రంథం ఎక్కడైనా చదవండి, నేననేటటువంటిది లేకుండా ఉందా? ఆ నేనే సర్వాంతర్యామి, ఆ నేనే నీలో నేనై వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగును మర్చిపోయి మనం చీకట్లో బతుకుతున్నాం. ఆ చీకటినే అజ్ఞానం అంటారు. దీన్ని ఎవరు వెలిగించాలి? మళ్ళీ అక్కడి నుంచే రావాలి. నువ్వు స్విచ్ చేసుకోలేవు. నీ మనసులో ఉన్న చీకటి పోవటానికి కావాల్సిన స్విచ్ ఉన్నదని తెలిసినా నువ్వు వేసుకోలేవు. నీ మీద జాలితోటి వాడు వేస్తాడు, పిచ్చివదా వీడు అని. ఎప్పుడు వేస్తాడు? నీలో తపన పెరిగినప్పుడు వేస్తాడు. అప్పటి వరకు వేయడు. ఏమని పెరగాలి? చీకటిగా ఉంది నన్ను కాపాడు, చీకటిగా ఉంది నన్ను కాపాడు, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు అనేటటువంటి తపన నీలో పెరిగినప్పుడు అప్పుడు లైట్ వేస్తాడండి. లేదు మన జీవితం మన గోళ సంపాదించుకోవటం, మనం ఇలా నడుచుకుంటూ వాడు గొప్ప వీడు గొప్ప, వీడికి చెడ్డ వాడు చెడ్డ, ఏమిటో ఈ వెధవ ఫ్రెండ్స్, కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు, ఏమిటో ఈ వెధవ ఫ్రెండ్స్ అండి పీక్కు తినేస్తూ ఉంటారు. ఎందుకు మరి అలాంటి ఫ్రెండ్స్ వదిలేయలేవా? లేదండి లేకపోతే ఎట్లా అండి? మరి లేకపోతే ఎట్లా? అన్ని మనమే మాట్లాడుకుంటాం. మనకి మన భావాల్ని ఇంకొకటి ఎవ్వడు అక్కర్లేదండి. గుర్తుపెట్టుకోండి, మనకు మనమే ప్రశ్నలు, మనకు మనమే జవాబులు, మనకు మనమే ఇన్విజిలేటర్స్, మనకు మనమే కరెక్షన్స్ చేసి మార్కులు వేసేవాళ్ళు, అన్ని మనమే. మనం అనుకుంటాం ఇంకెవడో వేస్తాడు అనుకుంటాం, ఇంకెవడో రూపంలో కూడా నువ్వే వేసుకుంటున్నావు. ఇన్ని రహస్యాలు ఉంటాయండి. మనం మన జీవితంలోకి ఎక్కడికి తెచ్చేసుకోవాలంటే బిలో గ్రౌండ్ లెవెల్లోకి తెచ్చేసుకోవాలి. మనం అక్కడ ఉన్నాం. బిలో గ్రౌండ్ లెవెల్ అంటే మూలాధారంలోకి తెచ్చేసుకోవాలి. మూలాధారంలో కూడా దిగువ మూలాధారం, ఎగువ మూలాధారం అని ఉంటుంది. నిజంగా మనం గనక ప్రజ్ఞ ఎగువ మూలాధారానికి వస్తే కొంచెం పైకి వచ్చినట్టే. ఇంకా మరీ కుపస్థ మండూకాల్లాగా ఉండిపోయాం అనమాట. అంటే ఒక బావి ఉంది, బావిలో ఒక బొరియ ఉంది. బొరియ అంటే తెలుసు కదా, ఒక చిన్న కన్నంలాగా ఉంటుంది బావిలో. మామూలుగా బావిలోనే చీకటి ఉంటుంది, ఇంకా కన్నంలోకి వెళ్ళిపోతే ఇంకా చీకటి ఉంటుంది. అక్కడ మనం ఉండి ఆహా ఎంత బాగుంది అని అనుకున్నాం అనుకోండి, ఇక దాన్ని ఎవడు బాగు చేయలేడు. అందులోంచి మనం బయటికి రావాలి. అలా నిన్ను బయటికి పీకి, ఒరే ప్రపంచం చూడరా ఎంత వెలుగుతో నిండి ఉందో అని మనల్ని పీకామనుకోండి, ఎవరన్నా పీకారనుకోండి, ఈ వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటాం. అంతే కదా, చీకట్లో లైట్ వేసామనుకోండి టక్కన కళ్ళు మూసుకుంటాం, మనం దుప్పడుకుంటూ ముసుగు పెట్టేసుకుంటాం. అందుకని ఏం చేస్తారు? మెల్లిమెల్లిగా జ్ఞానం అందిస్తూ ఉంటారు.
ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నప్పుడు అలాంటి మనం ఒకానొక చీకటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనకు ఒక నిజమైనటువంటి స్నేహితుడు దైవంలాగా గనక మనకు తారసిల్లితే, మన జీవితంలో అటువంటి మనకు స్నేహితుడు దొరికితే, వాడు మన యొక్క శ్రేయస్సును గనక కాంక్షించి ఉన్నట్లయితే వాడు నిన్ను నీ చీకట్లోంచి బయటపెట్టేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్నేహితుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. ఇంత జ్ఞానం మనకు అందించి, ఈ జ్ఞానం ఎక్కడదండి, ఎక్కడుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఏమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని చెప్పాడు కదా. సూర్యుడికే నేను చెప్పాను, నేనంటే అన్నిట్లో ఉన్నది నేనే. అక్కడికి మనల్ని తీసుకువెళ్ళి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగుని నింపి మనల్ని పరిపూర్ణుని చేసేటటువంటి జ్ఞానం అండి ఇది. మీరు ఎక్కడ ఏదన్నా తిరిగేయండి. అందుకే ఎక్కడున్నా ఇందులో ఉంది అంటానికి కారణం ఏంటంటే దిస్ ఈజ్ అల్టిమేట్. ఈ అల్టిమేట్ తత్వాన్ని మనం అంత సులభంగా తెలుసుకోవాలి. దాన్ని మనం మన జీవితంలో మనకి ఎలాగైతే మనకి ప్రతి చిన్న సన్నివేశంలో కూడా దాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, దాని నుంచి మనం ఎలా బయటపడాలి, మన పర్సెప్షన్, మన అవగాహన, మన ఆలోచన, మన ప్రవర్తన విధానం, మనం మాట్లాడే విధానం, వీటన్నిటిలోకి గనక మనం దీన్ని దింపుకున్నట్టయితే అప్పుడు మనం కావాల్సినంత మార్పు వస్తుంది. మనకు తెలియకుండానే మన చుట్టూ అనేక మంది స్నేహితులు వాళ్ళు వచ్చి వీడి దగ్గర కూర్చుంటే బాగుందిరా అంటారు. ఎందుకంటే నీకంటూ వాడి మీద ఏం అభిప్రాయం లేదు. యు ఆర్ అబౌవ్ ఆల్ యువర్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఎందుకంటే వాళ్ళలో కూడా నువ్వు వాడినే చూస్తున్నావు. ఎవరు? నీలో ఉన్నవాడిని. ముందు మనలో ఉన్నవాడిని మనం చూస్తే అవతల వాళ్ళలో కూడా వాడే ఉన్నాడని మనకు తెలిస్తే అప్పుడు మనం చూస్తాం. తెలియకపోతే గోవిందా. సో అలా మన జీవితాలలో మంచి స్నేహితులు, మంచి ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్నేహితులు, అరమరకలు లేనటువంటి స్నేహితులు. ఒకవేళ ఎవరైనా మనకు మంచి స్నేహితులున్నా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళల్లో ఏదైనా పొరపాటు ఉంది అని మనకు అనిపించినా కూడా క్షమించేసి ముందుకు వెళ్ళటం అన్నది వాళ్ళే తప్పు సరి చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనం తప్పు ఎత్తి చూపించద్దు, వదిలేయాలి. వాళ్ళ లోపల నుంచే రియలైజేషన్ వస్తుంది. అప్పుడు వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో నువ్వు చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు, ఎప్పుడు వాడికే అవకాశం ఇవ్వాలి అన్నది తెలియటం కూడా మనలో ఒక జ్ఞానంలో భాగమే. అలా అందరూ కూడా వారి వారి జీవితాల్లో మంచి స్నేహితుల్ని కలిగి ఉండి ఆనందము, ఆరోగ్యము, సంతోషము, సుఖము, తృప్తి అన్నీ కూడా స్థిరంగా వాళ్ళకి ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఆగస్టు 3 అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.